ఒక ఊరిలో రామబ్రహ్మం అనే ధనమున్న పొగరుబోతూ ఉండేవాడు. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఉండటం వలన డబ్బుందన్న గర్వంతో ఊరిలో ఎవరినీ లెక్క చేయకుండా, పేదవారు ముసలివారు అనేది లేకుండా కష్టాల్లో ఉన్నవారిని సైతం చులకనగా చూస్తూ హేళన చేసేవాడు. ఊరిలో అందరూ దుష్టులకు దూరంగా ఉండటమే మేలని రామబ్రహ్మానికి దూరంగా ఉండేవారు. అయినా తానే అందరినీ ఏదో విధంగా మాటల్లోకి దింపి చివరకు చులకన చేసి హేళన చేసేవాడు. రామబ్రహ్మం భార్య మాత్రం సాటివారికి సహాయం చెయ్యాలని, పెద్దవాళ్లని ఆదుకోవాలని, దేవుడు అందరికీ లేని సంపద తమకే ఇచ్చాడంటే దాని అర్థం నలుగురికి సహాయం చెయ్యమని, అంత డబ్బు ఉండి ఏమి చేసుకుంటాము, దానం చేద్దామని రోజు భర్తకు చెబుతుండేది. కాని రామబ్రహ్మం మాత్రం భార్య చెప్పేది వినకుండా గొడవ పెట్టుకునేవాడు. ఏరా ఎల్లయ్యా, పైన వర్షం పడుతుంటే చెట్టు కింద కూర్చొని ఏం చేస్తున్నావురా? వర్షానికి తడిసావంటే జలుబు చేసుద్ది. మరి అసలే ఆచార్య దగ్గర చూపించుకోవటానికి డబ్బులు కూడా లేవు నీ కాడ. కనీసం ఒక గొడుగన్నా వేసుకోరా. గొడుగు కొనటానికి కూడా డబ్బు లేనట్టుంది నీ కాడ. ఏం చేయమంటారండి, మీరంటే డబ్బున్నోళ్ళు. మీలాగే అన్ని కావాలంటే మాకు ఎలా వస్తాయి? ఏదో పొలం గాడికి పోదామంటే ఈ వాన వస్తుందని ఆగాను. ఎప్పుడు ఆగుద్దో ఏమో. అలా కాదురా, కనీసం గొడుగు కూడా కొనుక్కోలేవా? పావలా పెడితే గొడుగు వచ్చుద్ది. పావలా కూడా లేకుండా ఏం బతుకులురా? నన్ను చూడు, దర్జాగా పంచ నలగకుండా నెత్తి మీద తడవకుండా ఎలా గొడుగు పట్టుకున్నానో నన్ను చూసి నేర్చుకోరా. ఊరికే ముప్పొద్దులా తింటాం కాదు. అయ్య బాబోయ్, పొద్దున్న మీ చేతికే దొరకాను. నన్ను చంపకుండా వదిలేండి బాబో. సర్లే గాని అల్లయ్య, వాహన ఇప్పట్లో తగ్గేటట్లేదు. మల్లమ్మ బండి కాడ ఈ పాటికి పకోడీ వేసి ఉంటది, వేడి వేడిగా ఉంటది. సరదాగా తినొద్దాం పదరా. పైన వాన పడుతుంటే వేడి వేడి పకోడీలు తింటే భలే ఉంటాయిరా. నా దాంట్లో 2 పకోడీలు నీకు కూడా ఊరికినే పెడతాలేరా. డబ్బులు వద్దులే, పద పోదాం. అలా రామబ్రహ్మం ఎల్లయ్య ఇద్దరూ కలిసి మల్లమ్మ పకోడీ బండి వద్దకు బయలుదేరారు. ఎల్లయ్య వర్షంలో తడుస్తుంటే రామబ్రహ్మం గొడుగు కింద నడుస్తున్నాడు. ఎల్లయ్యకు కనీసం గొడుగు కూడా పట్టలేదు. మల్లమ్మ బండి వద్దకు వచ్చారు. అప్పుడే కళాయిలోంచి వేడివేడి పకోడీలు తీస్తుంది. ఏమేం మల్లమ్మ, పకోడీ వేడివేడిగా ఉన్నాయా? పొట్లం ఎంత అమ్ముతున్నావేంటి? నాకు పొట్లవి. ఈ రోజు నా బోని తర్వాత ఇవాళంతా నీకు మంచి బేరం ఉంటది. అంత మంచి చెయ్యి నాది. మీ ముందే కళాలోంచి తీస్తున్న బ్రహ్మం గారు, కళ్ళతో చూసుకుంటా మళ్ళీ వేడిగా ఉన్నాయని అడుగుతారేంటి? పొట్లం 3 పైసలు. ఆహా, పకోడీలు కరకరలాడుతూ భలే కమ్మగా ఉన్నాయి మల్లమ్మ. అసలు వాన పడుతున్నప్పుడు చినుకుల్లో తడుస్తూ ఉల్లిపాయ పకోడీలు తింటుంటే నా సామిరంగా మనసంతా ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇదిగోరా ఎల్లయ్య, నువ్వు కూడా 2 పకోడీలు తిను. డబ్బులు వదిలేరా, ఉట్టిగానే తిను. మీరు డబ్బులున్నోళ్ళు, పకోడీలు మీరు ఒక్కలే తినకపోతే పాపం ఎల్లయ్యకు కూడా ఒక పొట్లం ఇప్పియొచ్చుగా బాబుగారు. ఈ ఎల్లయ్య డబ్బు లేనోడే. నా డబ్బులతో వాడికి పకోడీలు ఎట్లా ఇప్పిస్తా చెప్పు? ఇలా అందరికీ దానం చేసుకుంటా పోతే చివరకు నాకేం మిగలదు. పేదోడు పేదోడే, డబ్బులున్నోడే. ఎన్నాళ్ళైనా ఇది మారదు. పోనీ నీకంతా వాడి మీద జాలిగా ఉంటే నువ్వే ఒక పకోడీ పొట్లం ఊరికినే ఇవ్వచ్చుగా మల్లమ్మ. అది సరే గాని నీ బండి మీద ఆ పట్టాకేంటి అన్ని చిల్లులున్నాయి చూసావా? ఆ పైనుంచి వాన కింద పడి పకోడీల మీద పడుతుంది. ఒకసారి చూసుకో. ఒక కొత్త పట్టా కొనుక్కోవచ్చుగా మల్లమ్మ. 20 పైసలు పెడితే దొరుకుద్ది. అసలు నాకు ఈ చిరుగులు పేదరికం అంటే పరమ చిరాకు. ఇదిగో నీ పకోడీల 3 పైసలు. అలా రామబ్రహ్మం అందరినీ పేదరికం పేరుతో హేళన చేస్తూ ఉండేవాడు. ఇంకేమీ పని లేకపోవటంతో మధ్యాహ్నం వరకు ఊరిలో తిరిగి మళ్లీ ఇంటికి వెళ్లి అన్నం తిని మళ్లీ ఊర్లోకి వచ్చి అందరినీ హేళన చేస్తూ ఉండేవాడు. జానయ్య, పైనంత వాన పడుతుంటే తడుచుకుంటూ గొడ్లు తీసుకుపోతున్నావేంటిరా? వాన తగ్గేదాకా ఆగొచ్చుగా.
అయినా ఈ వానలో గొడ్లు మాత్రం ఏం మేస్తాయిరా? వాన వచ్చినా వాడిది వచ్చినా ఈ గొడ్లు విడవాలిగా బాబు. గొడ్లు కాసే డబ్బులతోనే బతుకుతున్నా బాబు. మీలాగా డబ్బున్నోళ్ళం కాదుగా బాబు. అందుకే పేదోడిగా పుట్టకూడదురా. పుడితే నాలాగా డబ్బున్నోడిగా పుట్టాలి. లేకపోతే జీవితాంతం ఇలాగే బతకాలి. మరి కనీసం గొడుగన కొనుక్కోరా, పావలా పెడితే గొడుగు వచ్చుద్ది. అలా రోజు అంతా ఊళ్ళో తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. రావటంతోనే భార్యాభర్తలకు డబ్బు, పేదరికం, సాటివారి సహాయం విషయంలో గొడవ మొదలయ్యేది. ఏమేవు ఊళ్ళో ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఈ రోజు వాన పడుతుంటే పావలా పెట్టి గొడుగు కూడా కొనుక్కోలేక అందరూ వానలో తడుస్తున్నారే. ఏం బతుకులో ఏమిటో. అసలు ఈ పేదోళ్ళని చూస్తే నాకు పరమ చిరాకేస్తుంది. ఊరికే పేదరికం వాళ్ళు, పేదవాళ్ళు అని మాట్లాడకండి. నేను కూడా పేదదాన్నే. మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? అయినా ఈ సంపద అంతా మీ కష్టపడింది కాదు. మీ తాత ముత్తాతలు సొమ్ము దర్జాగా అనుభవిస్తున్నారు. ఇంత డబ్బు ఉంది కదా, రోజు బయటకు వెళ్ళినప్పుడు పేదవాళ్ళు కనిపిస్తే 5, 10, 10 పైసలు దానం చేస్తే మీ సొమ్మే పోతుంది. అందుకే దేవుడు మనకు పిల్లల్ని కూడా ఇవ్వలేదు. నువ్వు చెప్పినట్టు అందరికీ దానం చేస్తే చివరకు నువ్వు నేను అడుక్కోవాలి. అయినా మా తాత ముత్తాతల గురించి మాట్లాడుతున్నావు. నీకేం తెలిసే వాళ్ళ గురించి? వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి ఇది. ఊరికే నోరుంది కదా అని మాట్లాడ. మాకు పేదోళ్ళకి దానం చేయాలంట. దానం ఏమిటండి, ఎప్పుడు పేదవాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు? మనిషి అన్నాక కొంచెం దయా, సానుభూతి, మంచితనం ఉండాలి. ఈ రోజు మీకు డబ్బులున్నాయని విర్రవీగకూడదు. ఏదో ఒకనాడు పేదవాళ్ల పాపం తగిలి మీ డబ్బు, మీ గర్వం తుడిచిపెట్టుకుపోతాయి. చూస్తూ ఉండండి. నా మాట విని ఎవరినైనా పేదవారిని దత్తత తీసుకుందామండి. ఇంత ఆస్తి మనం ఏం చేసుకుంటాం చెప్పండి? ఊర్లో రహదారులు మొత్తం పాడైపోయాయి. ప్రజలు పంటలు పండక ఇబ్బంది పడుతున్నారు. పిల్లల పాఠశాలల భవనం కూడా కూలిపోయింది. ఇవన్నీ మన డబ్బుతో బాగు చేద్దాం. దేవుడు మనకు మంచి చేస్తాడండి. నువ్వెక్కడ దొరికావే నాకు? ఎవరైనా డబ్బులు సంపాదించమని చెప్తారు గాని నువ్వేంటే ఉన్నాస్తిని మొత్తం అందరికి పంచిపెట్టమని చెప్తున్నావు. ఊళ్ళో వాళ్ళు ఎలా పోతే మనకేంటే? మన స్వార్థం మనం చూసుకోవాలి. వాళ్ళందరూ మనకు చుట్టాలా, పక్కాలా, దరిద్రులు. వాళ్ళ కర్మ కొద్దీ పేదరికాన్ని అనుభవిస్తున్నారు. అలా భార్యాభర్తలు రోజు డబ్బు, పేదరికం దగ్గర గొడవ జరుగుతూ ఉండేది. భార్య ఎంత చెప్పినా రామబ్రహ్మం ఈ చెవిలో విని ఆ చెవితో వదిలేసేవాడు. ఊళ్ళో అందరినీ హేళన చేస్తూ మాట్లాడుతుండేవాడు. ఒకరోజు ఎప్పటిలాగానే వర్షం పడుతూ ఉంది. గొడుగు తీసుకుని ఊళ్ళోకి వచ్చి మల్లమ్మ బండి దగ్గర వేడివేడి పకోడీలు తిని సరదాగా వర్షపు చినుకుల మధ్య కాలువ కట్ట వద్దకు పోయేద్దామని బయలుదేరాడు. వారానికి కనీసం 4 సార్లన్నా అలా కాలువ గట్టు వద్దకు వెళ్లి రావటం రామబ్రహ్మానికి సరదా. వాళ్ళు ఆడిపోతున్నారండి బ్రహ్మంగారు. కాలువ కట్ట వరకు సరదాగా పోయొద్దామని వెళ్తున్నా కోటయ్య. నువ్వెక్కడి నుంచి వస్తున్నావురా? 3 రోజుల నుంచి ముసురు పట్టి వాన పడుతుందిగా రాంబమ్మంగారు. చేలో మడి దిగిందండి. వెళ్లి కట్టకట్టి వస్తున్నా. జాగ్రత్త అండి బమ్మంగారు, వాన పెద్దగా అయ్యేటట్టుంది. నాకేం కాదులేరా, గొడుగుందిగా. అయినా నాకిలా వానలో నడవటం చాలా సరదాగా ఉంటుందిరా. అలా కాలువ కట్ట వద్దకు వెళ్లారు. ఒక వృద్ధుడు వర్షంలో తడుస్తూ దారంట ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఎదురు చూస్తూ ఉన్నాడు. రామబ్రహ్మానికి ఆ ముసలి వృద్ధుడిని చూడగానే చాలా అసహ్యం వేసింది. కనీసం పావలా పెట్టి గొడుగు కొనుక్కోకుండా వానలు ఎందుకొస్తారు? అసహ్యంగా. వీళ్ళని ఇంటికి తీసుకుపోవడానికి ఒకరు వచ్చి సహాయం చేయాలి. చిచ్చి అనుకున్నాడు. ఆ వృద్ధుడిని చూసి చూడనట్టుగా వెళ్తున్నాడు. బాబు, నువ్వెవరో తెలియదు నాయనా, కానీ చూస్తుంటే చాలా మంచోడిలాగున్నావు. నేను వేరే ఊరు నుండి అడుక్కోటానికి ఈ ఊరు వచ్చాను బాబు. ఊరు బయట పాడిపడ్డ గుళ్ళో ఉంటాను. వర్షంలో చిక్కుకొని పోయాను బాబు. కొంచెం నన్ను నీ గొడుగు కింద తీసుకుపోయి ఊరు బయట గుడి దగ్గర దింపు నాయనా. నీకు పుణ్యం ఉంటుంది. చలికి వణికిపోతున్నాను బాబు. ఓహో, నాకు పేదోళ్ళంటేనే అస్సలు పడదు. అందులో అడుక్కునే వాళ్ళంటే పరమ అసహ్యం. నిన్ను ముట్టుకుంటేనే చిరాగ్గా అనిపిస్తుంది. ఆ మొహం చూడు ఎలా ఉందో. స్నానం చేసి ఎన్ని రోజులైంది బాబు? పావలా పెట్టి గొడుగు కొనుక్కోలేవు గాని తేరగా వస్తుందని నా గొడుగులో నిన్ను తీసుకుపోవాలా? మా నాయనే
పోయా. అలా అనకు బాబు, కష్టంలో ఉన్నాను. నీకంటే వయసులో పెద్దవాడిని, పేదవాడిని. నాకు సహాయం చేస్తే నీకు పుణ్యం వస్తుంది బాబు. నేను నిన్ను నుండు నూరేళ్లు చల్లగా ఉండమని దీవిస్తాను నాయన. పెద్దవాళ్ళ దీవెనలు నీకు మంచి చేస్తాయి బాబు. నన్ను కొంచెం నీ గొడుగులో తీసుకువెళ్ళి నాయన, బాగా వణికిపోతున్నాను. ఓహో అలాగా, ఇప్పుడు నీ దరిద్రాన్ని నా గొడుగు కింద పెట్టుకొని తీసుకువెళ్ళాలా? అలా చేస్తే నేను బాగుండాలని దీవిస్తావా, లేకపోతే నన్ను శపిస్తావా? ఏమని చెప్పిస్తావయ్యా? నేను నిన్ను తీసుకువెళ్ళను, నన్ను శపించు చూద్దాం. అది నిజమైతే ఇక ముందు నుంచి నా ఆస్తి మొత్తం పేదోళ్ళకే పంచి పెడతా. శపిస్తాడట. ఈయన చలికి వణికిపోతుండంట, ఈయన నేను గొడుగు కింద తీసుకుపోవాలంట. ఓహో. అలా వర్షం తడుస్తూ వణికిపోతున్న ఆ వృద్ధుడిని హేళన చేసి తిరిగి ఇంటికి వెళ్లసాగాడు. మబ్బులు బాగా పట్టాయి. ఒకసారి ఆకాశం వైపు చూశాడు. ఎందుకో ఒక వర్షపు మబ్బు తన వైపే వస్తున్నట్టు ఉంది. ఇదంతా తన భ్రమ. మేఘాలు కదులుతూ ఉండటం వలన తనకు అలా అనిపిస్తుందని సర్ది చెప్పుకుని నడవసాగాడు. మళ్లీ ఎందుకో సందేహం వచ్చి తలపైకెత్తి మబ్బుల వైపు చూశాడు. నిజంగానే వర్షం పడుతున్న ఒక మబ్బు తన వైపే వస్తుంది. రామబ్రహ్మానికి భయమేసింది. వడివడిగా నడుస్తూ మళ్లీ పైకి చూశాడు. వర్షం మబ్బు తన నెత్తి మీద వచ్చి వర్షం కురవసాగింది. ఇంకా భయం ఎక్కువైంది. ఇంకా వడివడిగా నడవసాగాడు. ఆ మబ్బు తాను ఎటుపోతే అటే తన నెత్తి మీదనే ఉండి వర్షం కురవసాగింది. రామబ్రహ్మం ఒళ్ళు మొత్తం ముద్ద అయింది. ఇదేమి కర్మరా బాబు, వాన మబ్బు నెత్తి మీద కురవటమేమిటి? అలా తడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. ఏంటండి, నెత్తి మీద వర్షం మబ్బుని తీసుకొని వచ్చారు? అయినా ఈ మబ్బు నెత్తి మీద కురవటం ఏంటండి? అంతా వింతగా ఉంది. వళ్ళు మొత్తం తడిచిపోయింది. వరదల్లో నడుచుకుంటూ వస్తున్నట్టు వస్తున్నారు. అయినా గొడుగు తీసుకు వెళ్లారుగా, గొడుగేమైంది? ఏమని చెప్పమంటావే, కాలం కట్ట దగ్గర నుంచి వస్తుంటే ఉన్నట్టుండి ఈ మబ్బు నన్ను పగబట్టిందే. ఆకాశంలో ఉండకుండా నా నెత్తి మీదకి వచ్చి వాన కురుస్తుందే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేనెటు పోతే అటే వస్తుంది ఇది. నెత్తిన వాన కురుస్తున్నప్పుడు ఇంకా గొడుగెందుకని గొడుగు పారేశానే. అలా మబ్బు ఇంటికి కూడా వచ్చి తాను ఎటుపోతే అటే వస్తుంటే రామబ్రహ్మం అలా మబ్బు వర్షంలో తడుస్తూ ఉన్నాడు. తల తుడుచుకుంటుంటే మళ్లీ మబ్బు నుండి వచ్చే వర్షానికి ఒళ్ళంతా తడిచిపోయింది. ఇల్లు మొత్తం వాన నీటితో నిండిపోయింది. ఇక లాభం లేదని రామబ్రహ్మాన్ని బయట ఒక కుర్చీ వేసి కూర్చోపెట్టింది. ఏకదాటిగా నెత్తి మీద వర్షం కురవటంతో రామబ్రహ్మానికి జలుబు చేసి తుమ్ముతున్నాడు. నెత్తి మీద మబ్బు కురిసే వర్షానికి నీళ్లు వీధుల వెంట పారసాగాయి. ఊరి వాళ్ళంతా ఎన్నడూ చూడని వింతని చూస్తున్నట్టుగా రామబ్రహ్మాన్ని చూస్తున్నారు. కొంతమంది గాలి సోకిందని అంటున్నారు. రండయ్యా రండి, అందరూ రండి. ఇంకా ఊర్లో తెలియని వాళ్ళు ఉంటే అందరిని తీసుకురండి. హచ్ హచ్. అమ్మ, మా ఇద్దరి మబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో గాని కూర్చుంటే తడిచిపోతున్నా, నిల్చుంటే తడిచిపోతున్నా. ఇంట్లోకి పోయినా మబ్బు నానెత్తునే ఉంటుంది. హచ్. ఏం చేయాలరా బాబు? రండమ్మా రండి, అందరూ చూడండి. ఇక్కడ పెద్ద ఎంత ఉందిగా, మరి రండి అందరూ చూడండి. ఏమైంది? రామబ్రహ్మం గారింటి ముందు ఎంతమంది ఉన్నారు? బ్రహ్మం గారికి ఏమన్నా అయిందా? బజార్ నిండా ఇన్ని ఇల్లన్నేంది? బ్రహ్మం గారిని ఎత్తున వాన మబ్బు వచ్చి వాన కొడుతుందంట. ఊరంతా వరదలైపోతుంది. అందరూ వచ్చి వస్తున్నారు ఊరు వాళ్ళంతా. అలా రామబ్రహ్మం నెత్తి మీద మబ్బు కురిసిన వర్షానికి వీధుల నిండా నీరు పారుతుంది. కొంతమంది బ్రహ్మం నెత్తి మీద బిందెలు పెట్టి నీళ్లు పట్టుకుపోతున్నారు. భార్యకు ఇదంతా ఏదో మాయగా అనిపిస్తుంది. ఎక్కడో ఏదో జరిగిందని భర్తను అడిగింది. అసలు కాలువ కట్ట వద్ద వెళ్లినప్పుడు ఏమైంది? రామబ్రహ్మం జరిగింది చెప్పాడు. ఏం జరిగిందో నాకు కూడా తెలియదే. పొద్దున కాలువ కట్ట దగ్గరికి పోయినప్పుడు అక్కడ ఒక ముసలాయన వానలో తడుచుకుంటూ ఉన్నాడే. ఎవరో అడుక్కోనాయనట. మన ఊరు బయట గుడిలో ఉంటాడట. నా గొడుగులో తీసుకొని ఆ గుడి దగ్గర దింపన్నాడే. నీకు తెలుసుగా, నాకు పేదోళ్ళు అన్నా పేదరికం అన్నా అసహ్యమని. ఆ ముసలాయన్ని కూడా అందరిని తిట్టినట్టే తిట్టి తిరిగి వచ్చేసా అన్నమాట. మర్చిపోయానే, తనకి సహాయం చేయకపోతే ఏదో శాపం పెడతా అన్నట్టు గుర్తు. ఉన్నట్టుండి మబ్బు నా నెత్తి మీదకి వచ్చి నేనెటు పోతే అటే వస్తుంది. హచ్ హచ్.
ఏమండి, నేను చెబితే విన్నారా? పేదవాళ్లకు సహాయం చేయాలని, సాటివారికి సహాయపడాలని. మీరేమో ఎప్పుడూ డబ్బు డబ్బు అని అసహ్యంగా చూశారు. మనిషి నాకు కొంచెమైనా మానవత్వం ఉండాలండి. పాపం ఆ ముసలాయన అంత వర్షంలో తడిచిపోతుంటే మీ దగ్గర గొడుగు ఉంది కదా. పాపం ఆ ముసలాయన ఉండే గుడి దగ్గరకు తీసుకువెళ్తే మీ చేతులు ఏమైనా అరిగిపోతాయా? అదే మీ నాన్న, అన్నయ్యలు, మీ బంధువులు ఆ వర్షం ఉంటే ఇలాగే వదిలిపెట్టి వస్తారా? ఇంతగా ముసలైన రూపంలో వచ్చింది ఎవరో ఏమిటో. పదండి గుడి దగ్గరకు వెళ్దాం. అవునే, ఎన్నాళ్ళు డబ్బుందనే అహంకారంతో పేదవారిని, సాటివారిని, డబ్బు లేదని వారి పేదరికాన్ని అవమానించానే, అవహేళన చేశాను. పదవే, పాపం ఆ ముసలాయన ఎక్కడున్నాడో ఆ గుడి దగ్గరే ఉండుంటాడు. నా మాటలకు ఎంత బాధపడ్డాడో ఏమో. నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది. పోదాం పదా. పోయి ఆ ముసలాయన దగ్గరికి వెళ్లి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతా. అలా భార్యాభర్తలు ఇద్దరు ఊరి బయట గుడి వద్దకు వెళ్లారు. అక్కడకు వెళ్లటంతోనే అప్పటి వరకు వెంటపడిన వర్షపు మబ్బు మాయమైపోయింది. కాని వారు ఎంత వెతికినా ఆ ముసలైన జాడలేదు. ఆ దేవుడే తనకు బుద్ధి చెప్పడానికి వచ్చాడని అర్థం చేసుకుని అప్పటి నుండి డబ్బుందన తన అహంకారం తగ్గించుకున్నాడు. సాటి వారికి సహాయం చేస్తూ తన ఆస్తిలో సగభాగాన్ని ఊరు బాగు కోసం ఖర్చు పెట్టి అందరినీ ఎటువంటి తారతమ్యం లేకుండా సమానంగా చూడసాగాడు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.